హే గాయ్స్, నీకు పిజ్జా కావాలన్నా కేఎఫ్సీ కావాలన్నా అని ఆఫర్ చేస్తే మా అంచి పాప వచ్చేసి నాకు పిజ్జానే కావాలి అంటూ లాక్కొని మరి తీసుకెళ్ళిపోయిందనమాట. ఇక్కడ ఆఫర్స్ కూడా ఆ పిజ్జా దాంట్లో హట్లో చాలా బాగున్నాయని చెప్పి అయితే వెళ్ళాము. సరేలే తను ఇష్టంగా అడిగింది కదా అని చెప్పి అయితే తీసుకొని అయితే వెళ్ళాను. తను పిజ్జా లవర్ అనమాట. ఎప్పుడు చూసినా పిజ్జా పిజ్జా అని అంటుంది. కానీ పిల్లలకి జంక్ ఎక్కువ ఇష్టంగా తింటారు కదా అని చెప్పి నేను కూడా ఎంకరేజ్ చేసి అయితే ఆర్డర్ చేశాను. చూస్తున్నాము ఏం ఆర్డర్ బాగుంటుందో అని చెప్పి చికెన్ పిజ్జా అయితే ఆర్డర్ చేశాము. తనకి సాస్ బాగా నచ్చిందంట, ఇంటికి తీసుకెళ్దామా అని అడుగుతుంది. అలా ముచ్చట్లాడుకునే టయానికి ఆర్డర్ అయితే పిజ్జా బేక్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, సో తను ప్యాక్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ తను ఏదో రైమ్స్ చెప్తుంది. నాకు హ్యాపీగా అనిపించింది. తను మనసంతా సాస్ బాటిల్ పైనే ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్పి. ఫైనల్గా అయితే పిజ్జా అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా తను పిజ్జా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పిజ్జా ఎందుకు తనకు ఆఫర్ చేశాను అని అంటే బర్త్డే అనమాట తనది ఈరోజు. చూడండి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట ఇంటికి కేక్ కటింగ్ కోసం. తన క్లాస్ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకుందనమాట. సో చిన్నగా అలా సింపుల్గా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారనమాట. అండ్ ఎగ్జైటెడ్గా ఉందనమాట కేక్ కోసం, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని చెప్పి. చూడండి, కేక్ కూడా చాలా బాగుంది. ఇది మ్యాంగో ఫ్లేవర్ కేక్ అండ్ ఎమ్మి టేస్ట్ అయితే అనిపించింది అనమాట. కటింగ్ అయిపోయిన తర్వాత అయితే హ్యాపీ. The drizzle dances softly on the street, its rhythm a pulse beneath our retreat. Old stories rise with the scent of rain. The sax sings again, an ache, a refrain. Oh, isn't life a fleeting kind of art? సో ఇలా కేక్ కట్ చేసిన తర్వాత అయితే మిక్చర్ కేక్ ఇస్తారు కదా, నాకైతే నా చిన్నప్పుడే గుర్తొచ్చిందనమాట. మేము కూడా చిన్నప్పుడు బర్త్డేస్ అనగా ఇలా వెళ్ళి మిక్చర్ కేక్ తెచ్చుకొని తినేటోళ్ళం. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ గ్రూప్ ఫోటోలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టారు ఫేస్. హ్యాపీ అనిపించింది అనమాట. నా చైల్డ్హుడ్ మెమరీసే గుర్తొచ్చాయి నాకు తన కేక్ కటింగ్లో అయితే. సో ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ బ్లాగ్.